ఆరో ఫోటోని చూసిన బాగి అన్ని నిజాలు తెలుసుకుని ఇక ఎంతగానో ఏడుస్తూ అమర్ దగ్గరికి వెళ్ళి, నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పండి, నేను కొడైకెనాల్కి వచ్చి కలవాలనుకుంది ఆరు ఒక్కన అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అమర్ అవును మిస్సమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా బాగి కుప్పకూలి గుంటె పగలేలాగా ఏడుస్తూ ఉంటుంది. గతంలో ఆరుతో మాట్లాడిన సందర్భాలన్నీ కూడా బాగి గుర్తు చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత పిల్లలు బాగి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, మిస్సమ్మ నువ్వు ఆర్జేవా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవును అని బాగి ఏడుస్తూ ఉంటుంది. దాంతో మా అమ్మ ఎంతగానో ఇష్టపడే ఆర్జే బాగివి, నువ్వేనా మిస్సమ్మ అంటూ పిల్లలు బాగిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత రాథోడ్, అవును మిస్సమ్మ, ఇందాక మా మేడం ఫోటోని చూడడం ఇదే మొదటిసారా అని అడిగితే అవును అని చెప్పావు, కానీ అంతకు ముందుసారి ఆల్రెడీ నువ్వు మేడం ఫోటో చూశానని చెప్పావు కదా అని అంటూ ఉంటే అప్పుడు బాగి ఏడుస్తూ, అంతకుముందు నాకు మనోహరి గారు వేరే ఆవిడ ఫోటో చూయించారు రాథోడ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మనోహరి కంగారు పడుతూ ఉంటుంది. అమర్ మనోహరి అంటూ గట్టిగా అరుస్తాడు. మనోహరి హాల్లోకి వస్తుంది. మిస్సమ్మ ఆరు ఫోటో చూపించమని అడిగితే నువ్వు వేరే ఆవిడ ఫోటో చూపించావా అని చెప్పి అమర్ మనోహరిని నిలదీస్తూ ఉంటాడు. దాంతో మనోహరి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. చెప్పు మనోహరి, అడుగుతుంది నిన్నే అంటూ అమర్ మనోహరి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటాడు. మొత్తానికి బాగీకైతే అన్ని నిజాలు తెలిసిపోయాయి. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.